ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇవాల్టితో నిందితుల రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇవాల్టితో నిందితుల రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇవాల్టితో నిందితుల రిమాండ్ ముగియడంతో సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుల రిమాండ్ ఏసీబీ కోర్టు పొడిగించింది. అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ్ చంద్రిక మద్యం కుంభకోణం కేసులో ఈరోజు రిమాండ్ ముగియడంతో నిందితులందరినీ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో మొత్తం 48 మంది నిందితులుగా చేర్చగా ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా దిలీప్తో పాటు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు కూడా ఇటీవల బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న నేపథ్యంలో గత వారం రోజుల క్రితం అతని బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరగగా ఆయన కూడా బెయిల్ మంజూరు చేసింది. నేపథ్యంలో ప్రస్తుతం 5 బెయిల్పై బయట ఉండగా మిగిలిన 7 కూడా ఇటు గుంటూరు, విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఆ 7తో పాటు బెయిల్పై ఉన్న వారు అందరూ కూడా ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం వీరందరిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ సంబంధించి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యి 100 రోజులు దాటి జైల్లో ఉన్న నేపథ్యంలో వారికి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై సిట్ ఏసీబీ హైకోర్టులో ఇటువంటి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపై విచారణ కొనసాగుతోంది. దీంతో మిగిలిన నిందితులందరూ కూడా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ రద్దు చేసుకుని రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేయటం గత వాయిదా సమయంలో జరిగింది. దానిపై విచారణ చేసి తమ అనారోగ్య ఇబ్బందులతో పాటు ఇతర అంశాలను పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలని కూడా విన్నవించారు. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దీనికి సంబంధించి ప్రధానంగా ఆయన ఇప్పటికే బెయిల్పై బయట ఉన్న నేపథ్యంలో అతని పాస్పోర్టు ప్రస్తుతం కోర్టు అండర్లో ఉంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ ఎంపీల బృందం ఇప్పటికే 30 మంది ఎంపీల బృందం న్యూయార్క్లో జరిగే సమావేశాలకు హాజరైన నేపథ్యంలో మరో 30 మంది ఎంపీలు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో తాను కూడా ఉన్నానని, కాబట్టి న్యూయార్క్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని, ఆ పాస్పోర్ట్ తనకు ఇప్పించి ఏర్పాటు చేయాలని కూడా కోర్టుకు ఈరోజు విన్నవిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని, దీనిపై విచారణ చేస్తామని కూడా కోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఇక A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి తన అనారోగ్య కారణంగా చూపుతూ తనకు బెయిల్ మంజూరు చేయాలని గత వాయిదా సమయంలో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన న్యాయాధికారి ఆ సమయంలో మిథున్ రెడ్డి, కేశిరెడ్డి, రాజశేఖరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తనకు జైల్లో సరైన వైద్యం అందించడం లేదు, నిపుణులైన వైద్యులను తెప్పించడం లేదంటూ కూడా న్యాయాధికారి దృష్టికి తెచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యుల బృందం అన్ని రకాల ఎవరైతే ప్రత్యేక నిపుణులు ఉంటారో ఒక వైద్యుల బృందం అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కోర్టుకి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కూడా గత వాయిదా సమయంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం రాజ్ కేశిరెడ్డికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జీజీహెచ్ నేతృత్వంలోని వైద్యుల బృందం కొద్దిసేపటి క్రితం ఏసీబీ కోర్టులో ఆ సీల్డ్ కవర్లో మొత్తం అతని ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అంశాలపై కూడా కోర్టుకి నివేదికను కూడా సమర్పించింది. దీనిపై కోర్టు పరిశీలించిన తర్వాత ఎటువంటి తీర్పు వెలువరిస్తుందనే అంశాలపై కూడా చర్చ నడుస్తుంది. ఇక ఆయన న్యూయార్క్ వెళ్లే అంశానికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానిపై విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ 2 అంశాలకు సంబంధించి కోర్టు ఎప్పుడు తీర్పు ఏ విధంగా ఉండబోతున్న అంశాలపై కూడా ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.